నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్ అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే అమెరికాలోని ఒక మీడియాతో మాట్లాడుతూ ఆ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని చెప్పి ట్రంప్ తెలిపారు. అమెరికా బ్రాడ్కాస్టర్ ప్రసారం చేసిన ఇంటర్వ్యూ క్లిప్పులో ఇది ముగింపు దశకు చేరుకుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను, అంటే ముగింపు దశకు చాలా దగ్గరగా ఉన్నామని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇరాన్ అంగీకరిస్తే వెంటనే యుద్ధం ముగిసిపోతుందని చెప్పేసి వెల్లడించారు. తాను ఇరాన్ పైన యుద్ధం ప్రకటించబోయి ఉంటే ఆ దేశం ఇప్పటికే అణ్వాయుధాన్ని కలిగి ఉండేదని చెప్పి ట్రంప్ అన్నారనమాట. ఒకవేళ అమెరికా ఇరాన్ మీద దాడులు చేయకుండా ఉంటే కానీ వాళ్ళు అణ్వాయుధాలు కలిగి ఉండేవారు. అలాగే మార్నింగ్ విత్ మరియా కార్యక్రమంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఒకవేళ వారి వద్ద అణ్వాయుధం ఉండి ఉంటే మీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని సార్ అని పిలవాల్సి వచ్చేది, మీరు అలా చేయాలని కోరుకోనని చెప్పేసి తెలిపాడు. యుద్ధం త్వరలోనే ముగించవచ్చు, ఇరాన్ తిరిగి కోలుకోవడానికి 20 సంవత్సరాలు పడుతుంది, మేము ఇంకా యుద్ధాన్ని పూర్తి చేయలేదని చెప్పేసి ప్రస్తుతం ఒప్పందం కుదిరితేనే మేము ఆ యొక్క యుద్ధాన్ని ముగిస్తాము, లేకపోతే ఇరాన్ పైన ఎన్నడూ లేని విధంగా దాడులు చేస్తామని, ప్రస్తుతం మేము చేసిన దాడుల వల్ల ఇరాన్ కోలుకోవాలంటే 20 సంవత్సరాలు పడుతుందని చెప్పేసి ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క ఒప్పందం కుదిరి యుద్ధం వెంటనే ఆగిపోతే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో దాదాపు 1 కోటి మంది భారతీయులు యుద్ధం ముగియాలని చెప్పేసి ఆ యొక్క భగవంతుని అయితే ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రార్థనలన్నీ ఫలించి ఈ యొక్క యుద్ధం తొందరగా ఆగిపోవాలని చెప్పి అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.